అందరికీ నమస్కారం. ఒక సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గతంలో ఏదైతే 'వ్యూహం' మూవీ వచ్చిందో, ఆ 'వ్యూహం' మూవీలో అంటే పవన్ కళ్యాణ్ గారిని గానివ్వండి, లోకేష్ గారిని గానివ్వండి, చంద్రబాబు గారిని గానివ్వండి, కించపరిచేలా ఉన్నాయి అని చెప్పేసి కూడా ఆయన మీద ఒక కేసు పెట్టడం అయితే కేసు నమోదు జరిగింది ఈరోజు. వాటి గురించి ప్రస్తుతం మనతో మాట్లాడడానికి అజ్మత్ బాబు గారు ఉన్నారు. సార్‌తో ఒకసారి కనుక్కొని తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఏంటి సార్ అంటే సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 'వ్యూహం' మూవీలో జరిగినటువంటి సీన్లకి సంబంధం ఉంది అని చెప్పేసి ఆయన మీద కేసు నోటీసులు ఇవ్వడం కూడా జరిగింది ఈరోజు. ఒంగోలు నుంచి హైదరాబాద్కు వెళ్ళి పోలీసులు ఆయనకి నోటీసులు అందించడం కూడా మనం జరిగింది. అంటే మీరేమంటారు సార్ దాని గురించి? ఇప్పుడు సినిమాలు ఎవరైనా తీసుకోవచ్చండి. తీయొచ్చు. ప్రస్తుతం సమాజంలో నడుస్తున్న దాన్ని ఒక ఇదిగా తీసుకొని చూపించొచ్చు. కానీ రామ్ గోపాల్ వర్మ అనే వ్యక్తి ఈ లోకేష్ గారి మీద గాని, పవన్ కళ్యాణ్ మీద గాని, మన అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి మీద గాని, తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేస్తూ, విషం చిమ్ముతూ జగన్మోహన్ రెడ్డిని సాటిస్ఫైడ్ చేయడం కోసం వాళ్ళ క్యారెక్టర్‌ని నెగెటివ్‌గా చూపిస్తూ, లేనిది ఉన్నదట్టు చూపిస్తూ, ఉన్నది లేదని చూపిస్తూ ఆ సినిమా తీసి వాళ్ళ ఫోటోలను కూడా వాల్ పోస్టర్‌లో ఒక భయంకరమైన కొమ్ములున్న వ్యక్తుల్లాగాను చెప్పకూడదులే. ఆ టైప్‌లో మనోడు మార్ఫింగ్ చేసి పెట్టడం జరిగింది. అయితే మన కార్యకర్తలు ఊరుకోరు కదండీ! అందుకని చెప్పేసి ఆహ్, అటువంటి వ్యక్తి మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని అక్కడ కార్యకర్తలు కేసు పెట్టడం జరిగింది. సార్ ఇటువంటి వాళ్ళ అలాగే మీద ఇప్పుడు ఒక పార్టీ అని కాదండి. ఇప్పుడు ఒక టీడీపీ మీద అని కాదు, లేకపోతే వైసీపీ అని కాదు. ఏ పార్టీ మీద అయితే గాని వ్యక్తిత్వ హననాలకు పాల్పడే ఇటువంటి గ్యాంగ్‌ని మాత్రం పోకిరి వేళ్ళతో పెకలించాల్సిన సార్ అంటే ఇప్పుడు విచారణకు కూడా హాజరు కావాలి. అదీను యెస్. చెప్పండి సార్. చెప్పండి సార్. అదీను జగన్మోహన్ రెడ్డితో సావాసానికి ముందు రామ్ గోపాల్ వర్మ అనే వ్యక్తి ఒక మంచి డైరెక్టర్. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డితో సావాసం చేశాడో అతను కూడా పొలైట్ అయిపోయి ఈ రకమైనగా వెర్రి వేషాలన్నీ వేసి తన యొక్క వ్యక్తిత్వాన్ని కించపరుచుకొని దిగజార్చుకొని ఎదుటి పార్టీ మీద ఈ రకంగా విషం చిమ్మటం అనేది అతను దిగజారిపోయిన వ్యక్తిగా మనం చూడాల్సిన వస్తుంది. సార్ ప్రకాశం జిల్లా మద్దిపాడులో వచ్చేసి నవంబర్ 19వ తారీఖు విచారణకి రావాలి పిఎస్‌లో అని చెప్పేసి కూడా ఆయనకి నోటీసులు ఇవ్వడం అయితే జరిగింది. మళ్ళీ ఈ నేపథ్యంలోనే ఆయన ఒకవేళ విచారణకు వెళ్తారంటారా? వెళ్ళరంటారా? విచారణకైతే వెళ్లాల్సిన అవసరం ఉంది. వెళ్లకుండా ఉన్నట్టయితే ఫర్దర్‌గా ఏమి యాక్షన్ తీసుకోవాలి, ఎటువంటి చర్యలు తీసుకోవాలనేది మా పోలీసు వాళ్ళు చూసుకుంటారు. ప్లస్ ఇంకోటేంటంటే గతంలో కేసులు ఇటువంటియి జరుగుతున్నాయి. హ్మ్. పోస్టులు పెడుతున్నారు సోషల్ మీడియాలో గాని, యూట్యూబ్ ఛానెల్స్‌తో గాని ఈ రకంగా చేస్తున్నారంటే పోలీసులు వాళ్ళ మీద ఎవరైతే పెట్టారో వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోవడం అంటే తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఆదేశాలు వస్తా ఉంటాయి. ఎవరైతే బాధితులున్నారో వాళ్ళ మీద రివర్స్ కేసులు పెట్టడం. ఎవరైతే ఎస్సీల మీదే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టడం కూడా గతంలో జరిగింది. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే ఈ యొక్క రాక్షస మూకున్నారో వాళ్ళ మీద గట్టి కేసులు పెట్టి ఆహ్, ఇటువంటి మళ్ళీ పునరావృతం కాకుండా చేస్తున్నారు. సమాజానికి ఒక మంచి మెసేజ్ పంపిస్తున్నారు. ఒకవేళ ఆర్‌జీవీ గారిని కూడా అరెస్ట్ చేసే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయని అనుకుంటున్నారా? ఆర్‌జీవీ అనే వ్యక్తిని గారు అని సంబంధించాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే అతను ఒక దిగజారిపోయిన వ్యక్తి. సమాజం చేత వెలివేయబడ్డ వ్యక్తి. అటువంటి వ్యక్తి గురించి అతను మామూలుగా సభ్య సమాజంలో తిరగడానికి పనికిరాడు. అండమాన్ జైలుకి పంపించాల్సిన అవసరం ఉంది. అతన్ని అరెస్ట్ చేసి మన ఆంధ్రప్రదేశ్‌లో, రాజమండ్రిలో ఇంకో చోట పెట్టకుండా అండమాన్‌కి పంపించేస్తే ఇక రాష్ట్రానికి సినీ పరిశ్రమ పట్టిన దరిద్రం పోతుంది. అంటే సార్ ఒకవేళ ఇప్పుడు ఆర్‌జీవీ గారిని గనక అరెస్ట్ చేస్తే ఏమైనా సినీ రంగం ఏమైనా మద్దతు పలికే అవకాశాలు కనిపిస్తున్నాయంటారా? అంటే ఏపీ ప్రభుత్వంకి సినీ రంగం ఎదురు తిరిగే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయంటారా? సినీ రంగానికి ఇప్పుడిప్పుడే స్వేచ్ఛ కలిగింది. ఇప్పుడే సినీ పరిశ్రమ వాళ్ళు కూడాను స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి యొక్క 5 ఏళ్ల పరిపాలనలో సినీ నటుల్ని ఏ రకంగా వాళ్ళ సినిమాల్ని ఏ రకంగా అడ్డుకున్నారు, వాళ్ళ మీద ఎటువంటి కండిషన్స్ పెట్టారు సినిమాల మీద, ఆ హీరోలని ఏ రకంగా వాళ్ళని క్రాస్ చేశారో అందరికి తెలుసు. అందుకని చెప్పేసి సినీ పరిశ్రమలో కూడా వెలివేయబడ్డ వ్యక్తి ఈ ఆర్‌జీవి. అతని గురించి సినీ పరిశ్రమ అసలు పట్టించుకోదు. పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఆహ్, అసలు అతనుకి సపోర్ట్‌గా మాట్లాడటానికి ఈ యొక్క సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తి కూడా ముందుకు రారు.
ఓవరాల్ ఒకటి చెప్పండి ఫైనల్గా, ఒకవేళ ఆర్జీవీ గారిని అరెస్ట్ చేస్తారంటారా చేయరంటారా ఇప్పుడు? అంటే ఆయనకి నోటీసులు కూడా వెళ్ళడం జరిగింది కదా. చట్టపరంగా అతను చట్టానికి సహకరిస్తే, పోలీసులు సహకరిస్తే వాళ్ళు ఫర్దర్‌గా ఎటువంటి యాక్షన్ తీసుకోవాలని ఆలోచిస్తారు. లేదు సహకరించకుండా తను ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తే మాత్రం అరెస్ట్ చేసి బొక్కలు తోయడం ఖాయం. సినిమాలు కాదు కదండీ! ఇది రియల్ లైఫు. అప్పుడులాగా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండి ఆహ్, ఇష్టం వచ్చినట్టు ఏం చేసినా గాని కాపాడుకుంటాడంటే కూడా లేదు. అతను తప్పు చేశాడు. సమాజంలో ఒక చీడ పురుగులా తయారయ్యాడు. అందుకని చెప్పేసి అతన్ని ఆంధ్రప్రదేశ్ జైల్‌లో కాకుండా అండమాన్ జైల్‌లో వేయాల్సిన పరిస్థితుంది.